హాయ్ ఫ్రెండ్స్, నెట్ గురించి ఏదో కేసు నడుస్తుందట. ఆ కేసు వేసిన వారు చాలా మంచి ఐడియా చేశారు ఆ సార్ గారు. అలాగే ఆ నెట్టు పనిలో పడి నిజంగానే ఫ్రెండ్స్ పనిలో పడి మనం చూసుకోం. 12 గంటల వరకే వెళ్ళిపోతుంది ఆ నెట్టు మళ్ళీ రివర్స్లో. అందులో లాభం మనకేముంది? 28 రోజులు నెట్ వచ్చేస్తుంది. 28 రోజులలో నెల రోజులలో 2 రోజులు తక్కువే. మళ్ళీ ఆ నెట్టు అందరూ వాడరు కదా ఫ్రెండ్స్, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక ఇలా లాస్ అయిపోతున్నాం మనం. వారు చేసిన ఆ ఐడియా చాలా చాలా బాగుంది. ఆ కేసుని అలాగే వాదిస్తూ అలాగే ముందుకు తీసుకెళ్తూ ఆ నెట్టుని మాకు గిఫ్ట్గా ఇస్తే ఆ సార్కి చాలా రుణపడి ఉంటాం మేము. నెట్టు డబ్బులు ఊరికే వస్తాయా? ఎంత కష్టపడితే వస్తాయి. అంత కష్టపడి డబ్బులు వేస్తే పనిలో పడి ఫోన్ చూసుకోకపోతే నెట్టు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా మన నెట్టు మనకు తెల్లవారాక మనకే ఉంటే ఇంకొంచెం చూసుకోగలం కదా. తెల్లవారాక పని ఉండదు, అప్పుడు చూసుకోగలం కదా. పని లేనప్పుడు ఎప్పుడు చూసుకుంటాం కదా. నెలలో ఒకసారి ఒకరోజు 2 రోజులు గ్యాప్ ఉన్నా కానీ మొత్తం నెట్ చూసుకొని వీడియోస్ చేసుకుంటాం, వీడియోస్ చూస్తాం, న్యూస్ చూస్తాం, ఇలాంటివి ఏదో చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ నెట్టుని వెంబడే వెనక్కి తిరిగి తీసుకుంటున్నారు వారు. అలా జరగకుండా కాల్స్ కూడా డబ్బులు అయిపోగానే కట్ చేస్తున్నారు. ఒక వారం రోజులు, ఒక 10 రోజులు డబ్బులు సర్దుకోవాలి కదా ఫ్రెండ్. టైం పడుతుంది కదా మళ్ళీ డబ్బులు. అలా అయిపోగానే ఇలా వేసుకోవడానికి ఏమైనా జాబ్స్ ఉన్నాయా? కష్టం చేస్తే కానీ బతకలేని బ్రతుకులు. అలవాటు పడ్డాం ఫోన్లకి. ఇప్పుడు మానుకుంటే మానుకోలేం కదా ఫ్రెండ్స్. అందుకే ఆ నెట్ మాకు గిఫ్ట్గా ఇస్తే ఆ సార్కి చాలా రుణపడి ఉంటాం మేము. చాలా బాగుంది ఆ ఐడియా, ఆ సార్ ఐడియా. అవును ఫ్రెండ్, అలా చేస్తే చాలా బాగుంటుంది. అందరికీ హ్యాపీగా ఉంటుంది. అందరం చూసుకోగలం. మన డబ్బులు పెట్టి మనం పెట్టిన నెట్టు మనకే ఉండకుండా తిరిగి తీసుకోవడంలో న్యాయం ఏంటి ఫ్రెండ్స్? అందుకే ఈ ఐడియా బాగుంది. ఆ సార్ చేసిన ఐడియా చాలా బాగుంది. అలాగే వాదిస్తూ ఆ కేసును ముందుకు తీసుకెళ్తూ ఆ నెట్ని మాకు గిఫ్ట్గా ఇస్తే మేము చాలా చాలా థ్యాంక్స్ రుణపడి ఉంటాము మేము. మీరేమంటారు ఫ్రెండ్స్? చెప్పండి. నా ఈ డైలాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.